నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొన్న కలెక్టర్ రాజర్షిష. ప్రభుత్వ కార్యాలయాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచన. ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన అదనపు కలెక్టర్. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రైతుల సంతకాల సేకరణ. అన్నదాతలకు అండగా ఉంటామని మాజీ మంత్రి జోగురామన్న పునరుద్ఘాటన. ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో ధ్వజం. బార్ అసోసియేషన్లో మొదలైన ఎన్నికల సందడి. ఈ నెల 26న నూతన కార్యవర్గం ఎన్నిక. అభ్యర్థుల నుండి నామినేషన్లను స్వీకరించిన అధికారులు. ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ రాజర్షిష సూచించారు. సోమవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో పారిశుద్ధ్యం ఫైళ్ల క్లియరెన్స్ పై స్పెషల్ డ్రైవ్ ప్రారంభించారు. ప్రభుత్వ కార్యాలయాలలో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని జిల్లా కలెక్టర్ రాజర్షిష అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సోమవారం కలెక్టరేట్లో పారిశుద్ధ్యం ఫైళ్ల క్లియరెన్స్ పై ప్రత్యేక డ్రైవ్ను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా కలెక్టర్, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష, జిల్లా అధికారులు, మున్సిపల్ సిబ్బందితో కలిసి కలెక్టరేట్ ప్రాంగణంలో శానిటేషన్ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్లోని డిపిఆర్ఓ, ట్రెజరీ, ఆర్డీఓ, సిపిఓ కార్యాలయాలను సందర్శించి అధికారులకు పారిశుద్ధ్యం ఫైళ్ల నిర్వహణపై పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రవంతి, మున్సిపల్ కమిషనర్ రాజు, కౌన్సిలర్ శ్వేత, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. जो भी आपको फाइल्स हैं रैक्स లో పెట్టుకోండి మళ్ళీ కిందనే పెట్టుకున్నాం. ఇంకా ఎవరైనా కూడా పట్టుకోమా, అందరూ ఇట్లా నిల్చుకుంటే మరి ఇట్లా అయిపోయింది. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షిష మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, పెండింగ్లో ఉన్న ఫైళ్లను సత్వరమే పరిష్కరించడమే స్పెషల్ డ్రైవ్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రతిరోజు అధికారులు కనీసం 1 నుండి 2 గంటల సమయాన్ని తమ కార్యాలయ ప్రాంగణాల పరిశుభ్రతకు కేటాయించాలని ఆదేశించారు. కార్యాలయాల్లో పేరుకుపోయిన పాత సామాన్లు, విరిగిన ఫర్నిచర్, స్క్రాప్ను వారం రోజుల్లోగా తొలగించాలని స్పష్టం చేశారు. కార్యాలయాల లోపల, వెలుపల ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని సూచించారు. కేవలం శుభ్రతకే పరిమితం కాకుండా రికార్డుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, కార్యాలయాల్లో ఫైళ్లను ఇక్కడక్కడ పడేయకుండా రికార్డు రూముల్లో లేదా ర్యాక్స్లో పద్ధతిగా అమర్చాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్దేశిత కాలపరిమితి ముగిసిన ఫైళ్లను డిస్పోజ్ చేయాలని, ముఖ్యమైన ఫైళ్లను భద్రపరచాలని సూచించారు. పెండింగ్ ఫైళ్లను నిర్ణీత గడువులోగా క్లియర్ చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రానున్న 5 రోజుల్లో పురోగతిని తానే స్వయంగా పర్యవేక్షిస్తారని తెలిపారు. పాలన ప్రగతి ప్రణాళిక సందర్భంగా మళ్ళీ మనం కలెక్టరేట్లో ఈరోజు క్లీన్లీనెస్ యాక్టివిటీ కానీ, దీంతోపాటు మళ్ళీ ఫైల్స్ క్లియరెన్స్ యాక్టివిటీస్ కానీ అవి అన్నింటిలో కూడా పాల్గొనడం జరిగింది. నాతో పాటు మరి మున్సిపల్ చైర్పర్సన్ గారు బండారి అనుష గారు, స్థానిక కౌన్సిలర్ గారు, ఏసీఎల్బీ గారు, మిగతా అందరూ జిల్లా అధికారులు కూడా పాల్గొన్నారు. సో ముఖ్యంగా నేను అధికారులు అందరికీ ఏం ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంటే, ప్రతిరోజు వారు ఒక 1-2 అవర్స్ ప్రత్యేకంగా వాళ్ళ ప్రిమైసెస్ క్లీనింగ్ పైన ఫోకస్ చేయాలి. ఎందుకంటే వివిధ కూడా ఫీల్డ్ విజిట్స్ కానీ తర్వాత వివిధ యాక్టివిటీస్ కూడా ఉంటాయి కాబట్టి ఇది ఒక్క రోజులో మాత్రమే చేయాల్సిన పని లేవు. ఈరోజు మనం వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ నేను కూడా మళ్ళీ వారితో పాటు పాల్గొని మళ్ళీ ఒక 6-7 డేస్లో వాళ్ళ ఆఫీసెస్లో ఉన్న ఏవైతే పాతై సామాన్లు, పాతై ఫర్నిచరు, స్క్రాప్ అటువంటివి ఉన్నాయో అవన్నీ కూడా తొందరగా డిస్పోజ్ చేస్తూ మళ్ళీ వాళ్ళ ఆఫీస్ ప్రిమైసెస్ కానీ బయట ప్రిమైసెస్ కానీ వారు తప్పకుండా క్లీన్ కూడా చేయాలి. సో దానికి వారికి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతోపాటు ఫైల్స్ కూడా ఏవైతే ఉన్నాయో ఫైల్స్ కూడా మళ్ళీ ఆఫీసెస్లో అక్కడికి అక్కడ పెట్టకుండా మళ్ళీ రికార్డ్ రూమ్లో లేదో ర్యాక్స్లో అట్లా వారు క్లియర్గా మరి ఫైల్స్ కూడా స్టోర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం కొన్ని ఫైల్స్ మనం 1 ఇయర్లో డిస్పోజ్ చేసుకోవచ్చు, కొన్ని ఫైల్స్ 10 ఇయర్స్లో, కొన్ని ఫైల్స్ పర్మనెంట్. సో అటువంటి కేటగిరీ ప్రకారం వారు ఫైల్స్ కూడా
తప్పకుండా రికార్డులో సరిగా మెయింటైన్ చేయాలి. దాని గురించి కూడా చెప్పడం జరిగింది. పెండింగ్ ఫైల్స్ ట్రెజరీలో కానీ తర్వాత ఆర్డీఓ ఆఫీస్లో కానీ అవి కూడా పెండింగ్ ఫైల్స్ ఎక్కువ రోజులు ఉంచుకోకుండా విదిన్ ద SLA లిమిట్లో అవి కూడా క్లియర్ చేయాలి చెప్పడం జరిగింది. సో మనం ఇప్పటివరకు అంటే జిల్లాలో, గ్రామాల్లో, పట్టణాల్లో, వార్డ్స్లో కూడా అన్నీ కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంది. 99 డేస్ సందర్భంగా జిల్లా ఆఫీసర్స్లో కూడా జిల్లా అధికారులు కూడా పాల్గొంటున్నారు. ఈరోజు కలెక్టరేట్లో అందరికీ కూడా అట్లా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత పెనగంగా భవన్లో కూడా మళ్ళీ ACLB గారు కూడా ఉన్నారు కాబట్టి వారు కూడా అక్కడ మళ్ళీ పెనగంగా భవన్లో కూడా మళ్ళీ అక్కడ ఉన్న కలెక్టరేట్ సెక్షన్స్ అవి కూడా మళ్ళీ అక్కడ నీట్గా ఉండాలి, ఫైల్స్ కూడా క్లియర్గా ఉండాలి. మళ్ళీ నేను 5-6 డేస్ తర్వాత మళ్ళీ ఇప్పటివరకు ఏమేమి ప్రోగ్రెస్ అయినాయి అవి కూడా మళ్ళీ ఇన్స్పెక్షన్ చేస్తూ మళ్ళీ అధికారులకు గైడ్ చేస్తూ ఈ 99 డేస్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అది ఒక మంచి అవకాశం అందరూ అధికారులకి రావడం జరిగింది. కాబట్టి అందరూ అధికారులు వారి ఆఫీసెస్ నీట్గా అయితే జనాలు కూడా ఒక మంచి ఆఫీస్లో చాలా ఒక నీట్నెస్ ఉన్నాయి, ఆఫీస్లో ఫైల్స్ కూడా ఫాస్ట్గా డిస్పోజ్ అవుతున్నాయి. అట్లా ఒక రెస్పాన్సివ్ గవర్నెన్స్గా కూడా మొన్న ఆనరబుల్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ సార్ కూడా అదే ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి అందరూ అధికారులు కూడా ఆ దిశలో పనిచేయాలని అందరికీ కూడా కోరుతున్నారు. నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ యువత ఉన్నతంగా ఎదగాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. సోమవారం ATC సెంటర్లో షార్ట్ టర్మ్ కోర్సును ఆయన ప్రారంభించి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. నైపుణ్యాలు నేర్చుకుని తమతో పాటు మరింత మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. సోమవారం ATC సెంటర్లో షార్ట్ టర్మ్ కోర్సును మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుషతో కలిసి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం అక్కడ అందుబాటులో ఉంచిన అత్యాధునిక పరికరాలను పరిశీలించి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం మిషన్లను ప్రారంభించి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలని శిక్షకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నరసయ్య, IMC చైర్మన్ బాలూరి గోవర్ధన్ రెడ్డి, ప్రిన్సిపల్ శ్రీనివాస్, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ముత్యం రెడ్డి, స్థానిక కౌన్సిలర్ నర్మదా, బండారి సతీష్, విద్యార్థులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి జోగురామన్న ఆక్షేపించారు. రైతు బంధు విడుదల చేయాలన్న డిమాండ్తో BRS ఆధ్వర్యంలో చేపడుతున్న సంతకాల సేకరణ కార్యక్రమాన్ని సోమవారం బేలా మండలం సాంగిడి గ్రామంలో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును ఈ సందర్భంగా తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి రైతు బంధు కింద పెట్టుబడి సహాయాన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అడుగడుగునా మోసం చేస్తుందని BRS జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి జోగురామన్న ధ్వజమెత్తారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో రైతుల సమస్యలను లేవనెత్తేందుకు సంతకాల సేకరణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం బేలా మండలంలోని సాంగిడి గ్రామంలో ఇంటింటా తిరుగుతూ సంతకాల సేకరణ చేపట్టారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. రుణమాఫీ, రైతు బంధు, పంటల కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు ప్రమోద్ రెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ రౌత్ మనోహర్, మాజీ మార్కెట్ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, మండల నాయకులు గంభీర్ ఠాకరే, సతీష్ పవర్, బాల్చందర్, విపిన్ ఖోడే, మహేందర్, మధుకర్, పాండురంగ్ తదితరులు పాల్గొన్నారు. సోయాబీన్ కొనకుండా ధర్నాలు చేస్తున్నారు. ఎన్ని కార్యక్రమాలు చేయడం మన కేసీఆర్ తరఫు నుంచి పార్టీ నుంచి మేము చేస్తున్నాం. రైతు బంధు మహిళలే పక్షి మీద బరబ్బరి ఆశీర్వాద్ రైతు బంధు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా గతంలో BRS అమలు చేసిన పథకాలు సైతం పక్కన పెట్టిందన్నారు. అన్నదాతలు పడరాని పాటలు పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. BRS ప్రభుత్వ హయాంలో రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేసినట్లు గుర్తు చేసిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండించారు. ఇకనైనా రైతు బంధు కింద పెట్టుబడి సహాయం అందించడంతో పాటు అన్ని సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని, రైతులకు న్యాయం జరిగేంత వరకు BRS అండగా ఉంటూ పోరాటాలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. డిమాండ్ చేస్తూ ఉంది. పెండింగ్లో ఉన్నటువంటి రైతు భరోసా నిధులు ఇప్పటికి 3 కిస్తులు ఉన్నాయి. 3 కిస్తులు ఇప్పటిదాకా MP ఎలక్షన్ వస్తుందని చెప్పి ఒకసారి వేసిండు. తర్వాత ఇప్పటికి 3 కిస్తులు పెండింగ్లు ఉన్నాయి. ఆ 3 కిస్తుల్ని తొందరలోనే వేయాలని చెప్పి రేపు గవర్నర్ గారికి, తెలంగాణ గవర్నర్ గారికి ఒక రిప్రజెంటేషన్, అట్లనే తెలంగాణ ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి ఇలా 59,965 మంది రైతుల దగ్గర ఆదిలాబాద్ నియోజకవర్గంలో సంతకాల సేకరణ చేస్తున్నాం. మేము ఒకటే ఈరోజు అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ
మొన్న పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ నాయకులు చేనేతల మీటింగ్ పెట్టి ఏం చెప్పిండు నరేంద్ర మోడీ గారు? మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తా అని చెప్పిండు నరేంద్ర మోడీ. మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తేనా కనీసం రైతులు ఒకవేళ మద్దతు ధర కంటే రేటు పడిపోయితే సర్కారే మొత్తం కొనాలని చెప్పేట్లయితే ఉపాధి హామీ పథకానికి చట్టం ఉన్నదో అట్టని ఎలా రైతులకు పండించే మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా చట్టబద్ధత ఉండేది. అది చెప్పకుండా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎంపీ దాని గురించి మాట్లాడు. వీళ్ళేదో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కొత్తగా చేస్తున్నట్టు, భారతీయ జనతా పార్టీ ఏదో రైతులకు మేమే సపోర్ట్ ఉన్నట్టు చేసిన వారిని ఏమన్నా ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి ఏమన్నా రేవంత్ రెడ్డి ఆదిలాబాద్కి వచ్చినప్పుడు అడిగినాం ఇక్కడ రైతాంగం సమస్యల గురించి. ఇలా కరెంట్ ఇస్తలేరు, కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియదు. కరెంటు మొత్తం వస్తే పంటలు పండుతాయి, మరి పంటలు కొనాల రైతుల దగ్గర. అది చేత కాదు రేవంత్ రెడ్డికి, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీకి చేత కాదు. కాబట్టి ఇలా రెండు ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయి. కాబట్టి అందుకొరకే మీరు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలా. మరి ఇలా మనం ఒకటే బేలాలో కందులైనా శనగలైనా కొనుగోలు చేసుకున్న మాట మనందరికీ అర్థమైంది. మనమే కాపురి ఎక్స్ రోడ్ కాడ ధర్నా చేసినాం, మనమే బేలా మండల హెడ్ క్వార్టర్ ధర్నా చేసినాం, ఆదిలాబాద్ పట్టణాన్ని బంద్ పెట్టినాం, ఎమ్మెల్యే ఇంటిని ముట్టడి చేసినాం, ఎంపీలని ముట్టడి చేసినాం. వీళ్ళు ఎక్కడికక్కడ బస్సులు బంద్ పెట్టుకున్నాం. వీళ్ళ బీఆర్ఎస్ పార్టీ రైతుల కొరకు ఉంటుంది. అందుకొరకు ఇలా రేపు అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు మా పార్టీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇలా రేవంత్ రెడ్డి గారిని నిలదీద్దాం, గవర్నర్కి ఇస్తాం. ఒకవేళ వీలైతే ఏ ఊళ్ళకి ఆ ఊళ్ళు స్వచ్ఛందంగా రైతులు రావడానికి సిద్ధంగా ఉంటే మనం కూడా ఇలా అసెంబ్లీని ముట్టడిచ్చే కార్యక్రమం కూడా ప్రణాళిక చేసుకుందాం. నేను రైతులకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, మీకు రెండు చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాం, రైతులు ఆధార్యపడవలసిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ మీ పక్షాన ఉంటుంది. మీరు ఎప్పుడు పిలిచినా 24 గంటలు బీఆర్ఎస్ పార్టీ మీతో ఉంటుందని చెప్పి రైతులకు చెప్దామని చెప్పి రైతుల ఇండ్లకి వెళ్ళి సంతకాలు తీసుకునే కార్యక్రమం చేస్తారు. ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో దంత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై అసోసియేషన్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. దంత సంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ సందర్భంగా వైద్యులు వివరించారు. దంత సమస్యలపై పారిశుద్ధ్య కార్మికులకు అవగాహన తక్కువగా ఉండదని, వారి దంత సంరక్షణ కోసం వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష అన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికుల కోసం వైద్య శిబిరం నిర్వహించారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నరసయ్యతో కలిసి మున్సిపల్ చైర్పర్సన్ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం వైద్యులు కార్మికులకు దంత వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందించారు. ఈ సందర్భంగా కార్మికులకు ఉచితంగా పేస్ట్ బ్రష్లను అందించారు. ఈ కార్యక్రమంలో డెంటల్ అసోసియేషన్ సభ్యులు, వైద్యులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష సతీష్ మాట్లాడుతూ దంత సంరక్షణ గురించి శానిటేషన్ సిబ్బందికి అవగాహన ఉండదన్నారు. వారి కోసం వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. స్వతహాగా బ్రష్ చేయడానికి బ్రష్లు, రక్షణ కోసం మెడిసిన్ ఇవ్వడం హర్షణీయమన్నారు. కార్మికులు పాన్ గుట్కాలు వదిలేయాలని సూచించారు. వాటి ద్వారా క్యాన్సర్ లాంటి ప్రాణాంతకర వ్యాధులు వస్తుందన్నారు. మన కోసం కష్టపడే శ్రామికులు వాళ్ళ బాగోగులు మనం చూస్తే మనకు కూడా సాటిస్ఫాక్షన్. ఎందుకంటే మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళు కేవలం వాళ్ళు జరుపుకోవడం కాకుండా నలుగురికి ఉపయోగపడాలి అనే ఒక గొప్ప ఆలోచనతోటి ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ద్వారా వారు ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే మున్సిపల్ వీళ్ళు శానిటేషన్ కార్మికులకి వాళ్ళకి ఎక్కువ అవగాహన ఉండేది. ఎందుకంటే వాళ్ళ పాపం ప్రొద్దున వచ్చేసి వర్క్లోకి దిగిపోతారు. వాళ్ళకి అసలు యాక్చువల్గా అంటే డెంటల్ క్లినిక్ ఉంటుందా, ఏం టెస్ట్ చేయించుకోవాలి, ఎట్లా చేసుకోవాలి అన్నది కూడా అవగాహన లేదు చాలామందికి. కాబట్టి అటువంటి వారి కోసం వీరు ఏర్పరిచిన ప్రోగ్రాం చాలా అభినందనీయం. ఆదిలాబాద్ బార్ అసోసియేషన్లో ఎన్నికల సందడి మొదలైంది. నూతన కార్యవర్గం ఎన్నికలను ఈ నెల 26న చేపట్టనున్న నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ సోమవారం నుండి ప్రారంభించారు. ఎన్నికల అధికారులకు అభ్యర్థులు నామపత్రాలను దాఖలు చేశారు. ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ ఎన్నికల నిర్వహణకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారం జిల్లా కోర్టు ఆవరణలోని బార్ అసోసియేషన్ కార్యాలయం వద్ద ఆయా పదవుల కోసం న్యాయవాదులు నామినేషన్లను దాఖలు చేశారు.
ఎన్నికల అధికారి మదన్ మోహన్ అభ్యర్థుల నామినేషన్ల పత్రాలను పరిశీలించి స్వీకరించారు. ఈ నామినేషన్ల స్వీకరణలో అసిస్టెంట్ ఎన్నికల అధికారులు ఎండి అబ్దుల్లా ఖాన్, నారాయణస్వామి ఉన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి మదన్ మోహన్ మాట్లాడుతూ 2026-27కు సంబంధించి బార్ అసోసియేషన్ ఎన్నికలను మార్చి 23న నిర్వహించడం జరుగుతుందన్నారు. దానికి గాను ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 12న స్క్రూటినీ, 13న ఫైనల్ లిస్టు ప్రదర్శిస్తామన్నారు. 16న విత్డ్రా, 17న తుది పోరులో నిలిచిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసి 26న ఎన్నికలు కౌంటింగ్ చేపట్టి గెలుపొందిన వారిని వివరాలను వెల్లడిస్తామన్నారు. ఏప్రిల్ 1 నుంచి నూతన బాడీ పనిచేస్తుందన్నారు. బార్ అసోసియేషన్ యొక్క జనరల్ మీటింగ్ లోపట్లో ఆ ప్రకారం వాళ్ళు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారంగా అధ్యక్షులు వాళ్ళు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారంగా రిజల్యూషన్ యొక్క ఆధారంగా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా మరియు ఎలక్షన్స్ షెడ్యూల్ కూడా డిక్లేర్ చేసేసి నోటిఫై చేయడం జరిగింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారంగా 9 మార్చి 2026 నుంచి అంటే నేటి నుంచి 11 మార్చి 26 వరకు మార్నింగ్ 10:30 నుంచి 10:30 AM to 2 PM వరకు నామినేషన్ రిసీవింగ్ కొరకు టైం ఫిక్స్ చేయబడింది. ఆ తర్వాత స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ కొరకు 12 మార్చి 2026 రోజు 10:30 గంటల నుంచి 5 గంటల వరకు, సాయంత్రం 5 గంటల వరకు టైం ఫిక్స్ చేయబడింది. ఆ తదుపరి నెక్స్ట్ పబ్లికేషన్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎప్పుడంటే 13 తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు 2 noonకు అంటే పబ్లికేషన్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంతమంది అప్లై చేశారు, నామినేషన్ ఫైల్ చేశారు, వాళ్ళ టోటల్ లిస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ వాళ్ళు పబ్లిష్ చేస్తాం. ఆ తర్వాత మళ్ళీ 16th మార్చ్ 26 రోజు విత్డ్రావల్ ఆఫ్ నామినేషన్స్. విత్డ్రావల్ కొరకు టైం ఏంటంటే మార్నింగ్ 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు టైం ఫిక్స్ చేయబడింది. ఆఫ్టర్ విత్డ్రావల్ తర్వాత ఫైనలీ విల్ పబ్లిష్ ది ఫైనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ దోస్ వర్ కాంటెస్టింగ్ ఫర్ ది వేరియస్ పోస్ట్ ఆఫ్ ది ఆఫీసర్స్ ఆఫ్ ది అసోసియేషన్. అది మధ్యాహ్నం 12 o'clock 17వ తారీఖు మార్చి రోజు పబ్లికేషన్ చేస్తాం ఫైనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్. అప్పటికి మా యొక్క ఈ కార్యక్రమం ముగింపు అయిపోతుంది, నామినేషన్ పర్వం పూర్తి అవుతుంది. ఆ తర్వాత ఎలక్షన్స్ మాత్రం 26వ తేదీ మార్చి 2026 రోజు పొద్దున 10 గంటల నుంచి వెళ్ళి మధ్యాహ్నం 2:30 వరకు కూడా ఎలక్షన్స్ కండక్ట్ చేయబడతాయి. త్రూ బ్యాలెట్ పేపరు, బ్యాలెట్ బాక్సెస్, సీక్రెట్ బ్యాలెట్ ద్వారా చేయబడతాయి. 2:30కు ఎలక్షన్స్ ముగింపు అయిన తర్వాత తిరిగి మధ్యాహ్నము 3 o'clock 3:30 తర్వాత తదుపరి ఎన్నికల అంటే ఆ బ్యాలెట్ పేపర్స్ కౌంటింగ్ స్టార్ట్ అయింది. అంటే ఎన్నికల్లో నిలబడి అభ్యర్థి యొక్క ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ఒక్కళ్ళ 1 by 1 ఆఫీస్ బేరర్స్ యొక్క కౌంటింగ్ స్టార్ట్ చేసేసి కౌంటింగ్ తదుపరి ఇమీడియట్గా మేము డిక్లరేషన్ చేస్తాం ఎలక్షన్. ప్రజావాణిలో అందే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ రాజేశ్వర్ సూచించారు. సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో ఆయన పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ప్రజావాణికి వచ్చే అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజలు వారి సమస్యలను అదనపు కలెక్టర్కు వివరించి వినతులు అందించారు. వాటిని పరిశీలించిన ఆయన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులకు అందించారు. భూ సమస్యలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత తహసీల్దార్లతో మాట్లాడుతూ పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రాజేశ్వర్ మాట్లాడుతూ ప్రజలు ఇచ్చే అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఎక్కడ కూడా తప్పులు లేకుండా ప్రజలకు నాణ్యమైన సేవలను అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రవంతి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి కార్యక్రమాన్ని అధికారులందరూ సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిష అన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రూపొందించిన 2026వ సంవత్సరపు డైరీ క్యాలెండర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులందరికీ ఉపయోగకరంగా ఉండేలా డైరీలో ప్రభుత్వ ఉత్తర్వులను పొందుపరచడంతో పాటు వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల సమాచారాన్ని పొందుపరచడం అభినందనీయమన్నారు. జిల్లాలోని ఆయా శాఖల అధికారులు తమ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచాలని,
పెండింగ్ ఫైళ్లను సత్వరమే పరిష్కరించాలని, రికార్డులను సక్రమంగా నమోదు చేయాలని, మరమ్మతుల నిర్వహణ చేపట్టాలని, పనికిరాని వస్తువులను తొలగించాలని అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి జిల్లాను ప్రగతి పదంలో అగ్రగామిగా నిలపడంలో భాగస్వామ్యులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శివకుమార్, రామారావు, సలహాదారులు రాజేందర్ దేశపాండే, ఉపాధ్యక్షులు రాజేష్, వామన్ రావు, రజనీకాంత్, సంయుక్త కార్యదర్శులు అనిల్, నరేష్, మహేష్, ప్రచార కార్యదర్శులు సంతోష్, క్రీడల నిర్వహణ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు సంతోష్, భగత్, రమేష్, సరోజ, నగేష్ రెడ్డి, రమణాచారి తదితరులు పాల్గొన్నారు. T20 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ జట్టు న్యూజిలాండ్ జట్టుపై అద్భుత విజయం సాధించడం పట్ల ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాలలో అభిమానులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. జాతీయ జెండా పట్టుకొని భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో హోరెత్తించారు. సిరీస్ మొత్తం భారత జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచిందని కొనియాడారు. ఫైనల్ మ్యాచ్లో ఇండియా జట్టు న్యూజిలాండ్పై భారీ విజయం సాధించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వరుసగా రెండవసారి T20 వరల్డ్ కప్ను కైవసం చేసుకోవడంతో ఘనంగా సంబరాలు జరుపుకుని హర్షం వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని AITUC అనుబంధ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు కుంటాల రాములు అన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టి ఈ నెల 16న చేపట్టనున్న చలో హైదరాబాద్ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. కార్మికులకు మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ 10,000 రూపాయలు వెంటనే అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బిల్లులు సరిగ్గా ప్రతి నెల రాకపోవడంతో చాలా ఇబ్బంది పాలవుతున్నారు కార్మికులు. ప్రతి నెల 1వ, 5వ తారీఖు లోపల బిల్లులు, జీతాలు మొత్తం క్లియర్ చేయాలని మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏదైతే మిడ్ డే మీల్స్ దాన్ని ప్రైవేట్ పరం చేయడానికి కుట్రలు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆ కుట్రలు వెంటనే మానుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొన్న కలెక్టర్ రాజర్షిష. ప్రభుత్వ కార్యాలయాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచన. ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన అదనపు కలెక్టర్. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రైతుల సంతకాల సేకరణ. అన్నదాతలకు అండగా ఉంటామని మాజీ మంత్రి జోగురామన్న పునరుద్ఘాటన. ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో ధ్వజం. బార్ అసోసియేషన్లో మొదలైన ఎన్నికల సందడి. ఈ నెల 26న నూతన కార్యవర్గం ఎన్నిక. అభ్యర్థుల నుండి నామినేషన్లను స్వీకరించిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.